Hello guys, welcome back to my channel SRD Technical Gurus. మనం వీడియోలో చూసుకున్నట్లయితే మనకి OnePlus లో ఉన్న ఇష్యూస్ గురించి అయితే చూద్దాం అన్నమాట. ఆల్రెడీ రీసెంట్ గా నేనైతే వీడియో ఒకటి పెట్టాను OnePlus మార్కెట్ షేర్ గురించి. దానికి రెస్పాన్స్ బాగా వచ్చినా గానీ దానిలో నేనైతే చాలా పెద్ద మిస్టేక్ చేశాను. నా యూట్యూబ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను మామూలుగా ల్యాప్టాప్ లో ఎడిట్ చేసినప్పుడు నాకు అంతకేం అనిపించలేదు. బట్ ఫోన్ లో వింటే నాకు తర్వాత వచ్చి చిరాకు వచ్చింది. అది రీచ్ వెళ్ళినా గానీ ఇట్స్ మై మిస్టేక్. అండ్ ఆ వీడియోలో కవర్ చేసిన సమ్ ఆఫ్ ద టాపిక్స్ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. కొంతమంది అంటే చిరాగ్గా ఉంటుంది కదా, వినలేకపోయారు సంథింగ్ ఇష్యూస్ వల్ల, ఆ ఇష్యూ వల్ల. సో అవి కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. అండ్ అలాగే నేను రీసెంట్గా ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది మదర్ బోర్డ్ ఇష్యూ గురించి. అండ్ దాని కింద మనకి ఒక 3 to 4 మెంబర్స్ అయితే వీడియో అయితే చేయమన్నారు. అండ్ వీడియో లేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే కనుక మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయింది. ఆ మానిటైజేషన్ అవ్వడం వల్ల మనీ కొంచెం ప్రాసెస్ అయితే అయింది. అలాగే మనకి వెదర్ కండిషన్స్ కూడా బాగాలేదు బయట. మనకి వెదర్ కండిషన్ అండ్ సన్ లైటింగ్ బాగా వస్తేనే మనం వీడియో కూడా బాగా చేయగలం అనమాట. లేకపోతే మన దగ్గర క్వాలిటీ ఉండదు. మనం డిపెండ్ అయింది సూర్యుడి మీద. ఇది అయితే సూర్యుడు బయటకు వచ్చాడు. సో దట్స్ వై వీడియో అయితే చేస్తున్నాం అనమాట. మరి ఎందుకు ఆలస్యం ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే OnePlus లో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. దాంట్లో 5 ఇష్యూస్ గురించి నేనైతే కవర్ చేస్తాను. అన్నిట్లో మీకు మ్యాక్సిమం ఒక 2 to 3 ఇష్యూస్ గురించి తెలిసి ఉంటుంది. అండ్ కొత్త ఇష్యూస్ గురించి నేను పాత వీడియోలో కవర్ చేశాను అన్నా కదా, అవి కూడా కవర్ చేద్దాం. ఫస్ట్ ఇష్యూ వచ్చినప్పటికి గ్రీన్ లైన్ ఇష్యూ అనమాట. ఈ గ్రీన్ లైన్ ఇష్యూ గురించి అందరికి తెలిసిందే. OnePlus అంటే గ్రీన్ లైన్ అంటే OnePlus కింద మారింది. బట్ ఏంటంటే కనుక అది ఓన్లీ OnePlus వల్లే కాదు, శాంసంగ్లో వచ్చింది, వివోలో వచ్చింది, చాలా మొబైల్స్లో వచ్చింది. బట్ OnePlusకే పౌడర్ అయింది. ఎందుకంటే OnePlus వాళ్ళే కొంచెం ముందుకు వచ్చి రెస్పాన్స్ అయితే బాగా ఇచ్చారు. అండ్ తర్వాత రెక్టిఫై చేసుకోలేకపోయారు ఆ ప్రాబ్లమ్ని. ఇంకా కొత్తగా వచ్చే మొబైల్స్లో కూడా వస్తూ ఉంది కాబట్టి చాలా మందికి కొంచెం ట్రస్ట్ అనేది పోయింది అనమాట. సో ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ వల్ల వారి మార్కెట్ షేర్ అయితే పడిపోయింది. అది అందరికీ తెలిసిందే. అండ్ ఇంకా చాలా రీజన్స్ కూడా ఉన్నాయి దాని మీద మార్కెట్ షేర్ పడిపోవడానికి. అండ్ ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అది అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. బట్ ఎవరికైనా మళ్ళీ ఇంకా గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే కనుక వాళ్ళైతే లైఫ్ టైం రీప్లేస్మెంట్ అయితే పెట్టారు. బట్ మీరు ఇంకా రిస్క్ తీసుకొని మొబైల్ అయితే కొనుక్కోవాలి అంతే. ఎవ్వరు మనకైతే ప్రామిస్ చేయరు కన్ఫర్మ్ గా గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందా రాదా. చాలా మంది అడుగుతున్నారు, అన్న OnePlus Nord 4 తీసుకోవాలనుకుంటున్నాను, గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ OnePlus 12 తీసుకోవాలనుకుంటున్నాను, గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైనా ఏ టెక్ యూట్యూబర్ అయినా ఎవరైనా కానీ కంపెనీ కూడా ఏ మొబైల్లో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందని చెప్పేసి ఎవరు ఏ నమ్మకంతో మీకు ప్రామిస్ అయితే చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం క్లారిటీగా గుర్తుంచుకోండి. ఎందుకంటే గ్రీన్ లైన్ ఇష్యూ అనేది గ్యాడ్జెట్ బట్టి వస్తుంది. ఇప్పుడు కొన్ని మొబైల్స్ గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది, కొన్ని మొబైల్స్కి రాలేదు. అది ఎవరు ఏం చేయలేరు. అలాగే కొన్ని మొబైల్కి మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చినాయి పోకోలో కూడా. మనకి ఇప్పుడు కొన్ని మొబైల్స్కి రాలేదు. అది ఎవరు ఏం చేయలేరు. అది వాళ్ళ యొక్క గ్యాడ్జెట్ అండ్ వాళ్ళు ఉండే ఏరియా అండ్ వాళ్ళ యొక్క టెంపరేచర్స్ అండ్ వాళ్ళు అప్డేట్ చేసుకునే విధానం అండ్ చాలా వాటి మీద బేస్ అయ్యి మనకైతే గ్రీన్ లైన్ ఇష్యూ కానీ ఏ ఇష్యూ అయినా వస్తుంది అనమాట. సో దాని మీద ఎవరు ప్రామిస్ చేయలేరు. మీరు ఒకవేళ OnePlus తీసుకోవాలనుకుంటే రిస్క్తో మీరైతే తీసుకోవచ్చు. రిస్క్ వద్దు, నాకు అసలు నేను సేఫ్ సైడ్ అయిపోవాలనుకునే వాళ్ళు మాత్రం వేరే బ్రాంచ్కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఈ వీడియోలో మనం మిగతా చూసుకుంటే సెకండ్ ఇష్యూ అనమాట. సెకండ్ ఇష్యూ వచ్చినప్పటికి ORA అంటే ఆర్గనైజ్డ్ రీటైలర్ అసోసియేషన్ అనే వాళ్ళు మనకి OnePlusకి సౌత్ ఇండియా నుంచి ఒక లెటర్ అయితే పంపించారు అనమాట. అంటే OnePlus నుంచి అదే OnePlus యొక్క మొబైల్స్ మేమైతే అమ్మాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ కొంచెం తక్కువ వస్తున్నాయని చెప్పేసి. మినిమం మీరు చూసుకున్నట్టయితే ఆఫ్లైన్ స్టోర్కి వెళ్తే మీకు ఆఫ్లైన్ స్టోర్ ఆన్లైన్ కన్నా మీకు 2000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ వీళ్ళకి ఆన్లైన్ ప్రైస్ కన్నా వీళ్ళకి ఇంకా తక్కువ పడుతుంది 2000 రూపీస్. అండ్ మొత్తం టాలీ చేసుకుంటే వీళ్ళకి ఒక మొబైల్కి 3000 దాకా, అదే 2000 నుంచి 4000 మధ్యలో ఎంతో కొంత వస్తుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే OnePlus వాళ్ళు ఎక్స్ట్రా బర్డ్స్ ఇవ్వండి, అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి ఇవ్వండి, మీరు ఎక్స్ట్రా కాంపెన్సేషన్ కింద వీళ్ళు ఆన్లైన్లో చెప్పే ఆఫర్స్ అన్ని కూడా వీళ్ళు ఆఫ్లైన్లో టార్గెట్ చేయమని చెప్పేసి సంథింగ్ ఇష్యూస్ వల్ల వీళ్ళైతే వాళ్ళకి లెటర్ అయితే పెట్టారు, మేము అమ్మాలనుకోవట్లేదు అని చెప్పేసి. అప్పుడైతే OnePlus బ్యాన్ అయిందని చెప్పేసి అయితే వచ్చింది. దానివల్ల వాళ్ళ మార్కెట్ షేర్ పడిపోయింది. అండ్ అలాగే అది ఒక పెద్ద ఇష్యూ కింద అయితే మారింది అనమాట ఆ టైంలో. ఈ ఇష్యూ వల్ల OnePlus అయితే చాలా దెబ్బతింది. అండ్ తర్వాత ఇష్యూ వచ్చినప్పటికి మదర్ బోర్డ్ ఇష్యూస్. ఈ మదర్ బోర్డ్ ఇష్యూస్ అనేది రీసెంట్గా లాస్ట్ వీక్లో మనం అయితే చూసాం అనమాట. అంటే మదర్ బోర్డ్ ఇష్యూస్ గురించి చాలా మంది చెప్పారు, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు ఏంటో అనుకోకండి. ఆల్రెడీ మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ అయితే చేసాం. ఫస్ట్ ఇష్యూ రాగానే మనం కూడా వాయిస్ రేస్ చేసాం. దాని మన సైడ్ నుంచి అయితే ఏ తప్పు లేదనమాట, రేస్ చేసాం. బట్ సమ్ వెదర్ కండిషన్స్ వల్ల మనం అయితే ఆగిపోయాం అనమాట, అది అందరికీ తెలిసిందే. సో ఈ మదర్ బోర్డ్ ఇష్యూస్ ఏంటంటే కనుక OnePlus 9 and 10 యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆగస్ట్లో మనకు వచ్చిన అదే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ సంథింగ్ ఏదో ఒక అప్డేట్ అయితే రోల్ అవుట్ అయిందనమాట. ఆ అప్డేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి అన్నారు. అండ్ ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చా లేదా అంటే కనుక ఇంకా స్టిల్ నో అనేది చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా నేను జస్ట్ ఇందాక కూడా వీడియో చేసే ముందు ఇంకా వస్తున్నాయా లేదా అని చెక్ చేస్తే ట్విట్టర్లో 5 hours ago 2 hours ago కూడా చాలా మంది ట్వీట్ చేశారు, అంటే OnePlus నుంచి మాకు ఇంకా ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి. సో
ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో OnePlus నుంచి OnePlus 9 కానీ 10 కానీ యూస్ చేస్తే కనుక ఆపండి. OnePlus 9 and 10 కాదు, మిగతా మొబైల్స్ కూడా కన్ఫర్మ్గా కొన్ని రోజులు అయితే ఆపండి. అప్డేట్ చేయడానికి వచ్చిందంటే వెంటనే చేయకండి అనమాట. మనకి ట్విట్టర్లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు చూసి మనం అయితే చేద్దాం. అప్పుడే మనం అయితే చేయకూడదు, అప్పుడే అంత రిస్క్ అయితే తీసుకోకండి OnePlus నుంచి ఏదైనా అప్డేట్ వస్తే కనుక. తర్వాత ఇష్యూ మనం చూసుకున్నట్టయితే హీటింగ్ ఇష్యూస్ అనమాట. OnePlus Nord 3 ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది బాగా ఫేస్ అవుద్ది. హీటింగ్ ఇష్యూస్ వాళ్ళైతే చాలా బాగా ఫేస్ అయ్యారు. అండ్ దానివల్లే మనకి OnePlus యొక్క ప్రైస్ డ్రాప్ అయితే చాలా హెవీగా పడిపోయింది. OnePlus Nord 3 కానీ 11R కానీ అదే టైంలో మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే ఒకేసారిగా 55,000లో ఉండాల్సిన మొబైల్స్ ఏమో 27,000 వచ్చేసింది. OnePlus Nord 3 వచ్చినప్పటికి 18,000 కూడా దొరికింది అనమాట. ఇలాగ చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు. అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ చేసినప్పుడు కూడా మనకి OnePlus వాళ్ళకి అయితే కొంచెం ఫేస్ అయింది అనమాట. ఏంటంటే ఫ్లిప్కార్ట్ మనకి కొన్ని ఆథరైజ్డ్ సెల్లర్స్ కాకుండా ఎవరో అమ్మారు, సంథింగ్ ఆల్రెడీ ఓపెన్ బాక్స్ చేసి ఆల్రెడీ యాక్టివేట్ చేసిన మొబైల్స్ కూడా అమ్మారు అని చెప్పేసి కొంతమందికి అయితే వచ్చినాయి. అవి కూడా వాళ్ళకి చాలా దెబ్బ అయితే వేసింది అనమాట. ఇలాగే చాలా ఇష్యూస్ అయితే ఫేస్ అయ్యారు. ఇది మనం కూడా మేజర్ ఇష్యూ కింద అయితే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే OnePlus Nord 3లో వచ్చిన హీటింగ్ ఇష్యూస్ కి ట్విట్టర్లోనే చాలా ట్వీట్స్ అయితే ఉంటాయి, కావాలంటే వెళ్ళి టైప్ చేసి చూడండి. సో అది OnePlus నుంచి కూడా మనకి Nord 3లో చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి OnePlus కి ఒక బ్యాక్ డ్రాప్ అయితే అనమాట. అండ్ తర్వాత ఇష్యూ వచ్చినప్పటికి కస్టమర్ సపోర్ట్ అనమాట. కస్టమర్ కేర్ సపోర్ట్ చాలా వరకు ఆసమ్ అనేది చెప్పుకోవచ్చు OnePlus నుంచి. ఏంటంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు బాధ్యతగా వ్యవహరించి వీళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాగానే కేర్ అయితే తీసుకుంటున్నారు. మనం వెళ్ళి అడిగినా ఏమైనా చేసినా సంథింగ్ ఏదైనా అడిగితే కొంచెం పాజిటివ్గా ఉంది. బట్ ఇన్ సమ్ కేసెస్లో మాత్రం అలా ఉంది. ఇంకా చాలా కస్టమర్ సపోర్ట్లో అసలు వాళ్ళు మమ్మల్ని కనీసం మనుషుల్లో కూడా చూడట్లేదు, ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు మనుషులను ఏదో అలా చూస్తున్నారు. అండ్ అలాగే మేము వెళ్తుంటే కొంచెం రూడ్గా చెప్తున్నారని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. అండ్ అలాగే ఇంకోటిట్లో ఏంటంటే ఫోర్స్డ్గా మీరు వేరే మొబైల్స్ తీసుకోండి అంటే వాళ్ళు కూపన్ అని చెప్పేసి ఆఫర్స్ తీసుకొచ్చారు కదా, ఆ కూపన్ ఆఫర్స్ వల్ల ఫోర్స్డ్గా వేరే తీసుకోండి అని చెప్పేసి అన్నారనమాట. సో అవి కూడా కొంచెం నెగిటివ్ కింద అయితే వెళ్ళింది. అండ్ మిగతా ఇష్యూస్లో కూడా మనకి చూసుకున్నట్టయితే వెళ్తే మనకి 30% డిస్కౌంట్ అయితే ఇచ్చారు మదర్ బోర్డ్ ఇష్యూకి. మరీ దారుణంగా OnePlus వాళ్ళు చేసిన తప్పుకి 30% డిస్కౌంట్ అని ఇచ్చారనమాట. ఒకవేళ మీరు 20,000 to 40,000లో ఒక మొబైల్ కొనుక్కుంటే కనుక మీకు 30% తగ్గిస్తారంట. అదే మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చిందంటే 20,000 to 40,000 అవుద్ది, అప్పుడు మీకు 30% తగ్గిస్తారంట. అంటే మిగతా 70% బిల్లు మీరు ఏదో కట్టుకోవాలి. వాళ్ళు చేసిన తప్పుకి మనల్ని కట్టమంటున్నారు. అది కూడా OnePlus డైరెక్ట్గా అఫీషియల్గా మనకైతే ఎప్పుడు రిలీజ్ చేయాలి. మ్యాక్సిమం నేను మొన్న రిలీజ్ చేసి ఉంటారు. దానికి ముందు ఫస్ట్ ఇష్యూ రాగానే ఎవరికో మెయిల్ చేశారనమాట. చందన్ అని చెప్పేసి ఒక ఆయనకైతే మెయిల్ చేశారు. అంతే, ఇంకా వాళ్ళైతే అఫీషియల్గా చెప్పలేదు, వెంటనే రియాక్ట్ అయితే అవ్వలేదు. మదర్ బోర్డ్ ఇష్యూస్ అనేది చాలా దారుణం అనమాట. ఎందుకంటే మొబైల్ పీస్ అసలు మీకు కనీసం చూడడానికి కూడా ఉండదు. గ్రీన్ లైన్ ఇష్యూస్ అంటారా, కనీసం మనకు కనబడదు. హీటింగ్ ఇష్యూస్ అంటారు, మనకు తెలుస్తుంది కాబట్టి మనం కొన్ని రోజులైనా వాడుకోవచ్చు. బట్ మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చిందంటే వెంటనే బ్లాంక్ అయితే అయిపోద్ది మొబైల్. అది మళ్ళీ మనం బాగా చేయించుకునేంత వరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండదు. సో ఇది మెయిన్. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు OnePlus ఇంకా కొంచెం స్టాండ్అవుట్ అయ్యి ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దానిలో లేనిది అదే, ఒక మొబైల్లో వచ్చిందంటే ఇష్యూ దాన్ని రెక్టిఫై చేసి ఇంకా ఆపేయాలి. వేరే దానిలో కూడా ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల మరి దేనివల్ల వీళ్ళైతే రెక్టిఫై చేయలేకపోతున్నారు. అది రెక్టిఫై చేస్తే కనుక OnePlus ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ నన్ను అడిగితే. ఇదివరకు వింటేజ్ OnePlus ఫ్యాన్స్ కూడా ఉంటారు ఇప్పుడు చూసేవాళ్ళు. వింటేజ్లో మనం చూసుకున్నట్లయితే OnePlus ఒక ఫ్లాగ్షిప్ రూలర్ కింద అయితే ఉంది. బట్ ఇప్పుడు సంథింగ్ మరి వాళ్ళ లక్కో ఏంటో మొత్తానికి అయితే పోయింది అనమాట. అండ్ అలాగే వీడియో ఎడిక్ట్ వచ్చినప్పటికి దీనిలో ఇప్పటి వరకు ఉన్న ఇష్యూస్ అయితే కవర్ చేశాను. ఇంకా చాలా ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఈ నెలాఖరులో సేల్ అయితే ఉంది. ఈ సేల్లో మనం OnePlus మొబైల్స్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ అయితే అడుగుతారు. అండ్ ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు నన్ను, ఎప్పటి నుంచో OnePlus మొబైల్ తీసుకోవచ్చా, గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందని. అసలైతే నేను కాదు, ఎవరు అసలు బ్రాండ్ అయినా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవ్వరు మీకైతే ప్రామిస్ చేయలేరు. మీ గ్యాడ్జెట్ అండ్ మీ లక్ బట్టి అది అయితే వస్తుంది అనమాట. మనం తీసుకునే కేర్ బట్టి మనకు వచ్చే ఇష్యూ కూడా ఉంటుంది. సో ఎవరు ప్రామిస్ చేయలేరు. మీరు ఒకవేళ OnePlus మొబైల్ తీసుకుంటా అంటే కనుక మీరు ఎలాంటి రిస్క్స్ అయితే ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఇప్పటికైనా ఒకసారి మీరైతే రిస్క్ అయితే ఫేస్ చేస్తారు. సో మీరు రిస్క్ తీసుకుంటానంటేనే మీరు OnePlus మొబైల్స్ని అయితే చూస్ చేసుకోండి. లేదనుకుంటే కనుక మీరు వేరే బ్రాంచ్ మొబైల్స్కి అయితే వెళ్ళిపోండి. అదే ప్రైస్లో మనకి వేరే బ్రాంచ్ కూడా సేమ్ అలాంటి స్పెసిఫికేషన్స్తో మంచి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇంకా వేరే బ్రాంచ్కి అయితే వెళ్ళిపోండి. ఇదే నేను ఈ వీడియోలో చెప్పేది. ఇది గైస్ వీడియో వచ్చినప్పుడు ఒక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.